దీపా జోష్న మాటల ద్వారా నిజం తెలుసుకుని జోష్నకు షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం సుమిత్రకు తెలియాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కార్తీక్కి ఈ ప్లాన్ అంతా కూడా జోష్నే అమలు చేసిందని, మొదట మేము జోష్నను బంధించిన తర్వాత ప్లాన్ అంతా కూడా జోష్నే ఇంప్లిమెంట్ చేసింది అన్న విషయం వైరా ద్వారా తెలుసుకున్న కార్తీక్ అయితే చాలా కోపం వస్తుంది. దీప కూడా ఇంకా వదిలేది లేదు. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కానీ నిజాన్ని బయట పెట్టేద్దాం బావా అని చెప్పి దీప కార్తీక్లు ఇద్దరూ డిసైడ్ అయ్యి ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళేసరికి జోష్న సుమిత్ర పక్కన కూర్చుని వద్దు మమ్మీ అంటూ తినమ్మా తిన్నావో లేదో, ఈ 2 రోజులు వాళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టుంటారో అనుకుంటూ పక్కన కూర్చోబెట్టుకుని మరీ సోఫాలో తినిపిస్తూ ఉంటుంది. కొంతమంది కళ్ళు పడడం వల్లే నీకు ఇలా జరిగింది. కొంతమంది నోళ్లలో అస్సలు ఉండొద్దు. అసలు వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు. నీ పనేదో నువ్వు చూసుకో జోష్న అంటూ దీపవంక వారగా చూస్తూ సుమిత్ర మాట్లాడేసరికి బాధపడొద్దు దీప, అత్తకు నిజం తెలియదు కాబట్టి అత్త ఇలా మాట్లాడుతుంది. మనం నిజాన్ని బయట పెట్టేద్దాము అన్న విషయం అని నిర్ణయం తీసుకున్నాం కదా, నిజాన్ని బయట పెట్టేద్దాము అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంతకీ నాన్న ఎక్కడున్నారు? నాన్నకు కూడా ఒక మాట చెప్పి నిజాన్ని బయట పెడదామని అనుకుంటారు. అనుకున్న తర్వాత దశరథ్ కనిపిస్తాడు. దశరథ్ కనిపించడంతో మామయ్య అని చెప్పాను కానీ ఇంకా దశరథు, దీప, కార్తీక్ ముగ్గురు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటారు. ఏంటి కార్తీక్ ఏదో మాట్లాడాలన్నావు అనగానే నీకొక నిజం చెప్పాలి, అలాగే మేము తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాలి మామయ్య అని చెప్పనేసరికి దేని గురించి, ఏమి నిర్ణయం తీసుకున్నారు, అసలు ఏ విషయం గురించి అని చెప్పనగానే ఏ విషయం గురించా? జోష్న గురించి. ఇదంతా ప్లాన్ చేసి ఈ డ్రామా ప్లే చేసింది ఎవరో తెలుసా? వైరా ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? జోష్న ప్లాన్ చేసింది. వైరా నాకు ఫోన్ చేసి జోష్ని ఇదంతా చేయించింది అని చెప్పాడు. ఈ డబ్బులు డ్రామా ఇదంతా ప్లాన్ చేసింది జోష్ననే మామయ్య అని చెప్పాను కానీ అనుకున్నాను కార్తీక్, నాకు అనుమానం వచ్చింది. జోష్నే ఎలాంటి పని చేస్తుంది, ఆస్తి కోసం డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతుంది అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ సుమిత్రకు ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. సుమిత్ర ప్రతి క్షణం జోష్న గురించి ఎంత కంగారు పడింది. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా జోష్న గురించే ఆలోచించింది కదా కార్తీక్ అంటూ దశరథ కన్నీళ్లు పెట్టుకునేసరికి అందుకే నాన్న ఈరోజు నిజం నిర్భయంగా బయట పెట్టేద్దామనుకుంటున్నాము. ఏం జరిగినా సరే జోష్న ఆగడాలు ఇంకా మొదలవ్వడానికి ఒప్పుకోను. నా ప్రాణానికి ఏ ప్రమాదం జరగదు. జోష్న మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది, కావాలనే బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎందుకంటే నన్ను ఇలా చేస్తే మీరు నిజం బయట పెట్టరని జోష్నకు తెలుసు. కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికైనా జోష్నను భరిస్తారు అన్న ఉద్దేశంతోనే జోష్న మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. నిజాన్ని బయట పెట్టేస్తాను నాన్న అని చెప్పి ఇంకా జోష్న గబగబా వచ్చేసరికి దీప గబగబా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి జోష్న కనిపిస్తుంది. జోష్న కనిపించడంతో దీప నీతో మాట్లాడాలని చెయ్యి పట్టుకుని తన రూమ్ కాదు వెనకాల వేరే బాల్కనీ ఉంటుంది కదా అక్కడికి తీసుకువెళ్తుంది జోష్న. ఇదేంటి దీపతో మాట్లాడొద్దు, దీప జోలికి వెళ్ళొద్దు అని నేను చెప్పిన తర్వాత కూడా దీపతో మాట్లాడడానికి ఎందుకు దీపని పక్కకు తీసుకెళ్తుంది జోష్న? అసలు దీపతో మాట్లాడకుండా ఉండలేదా? జోష్నకు గట్టిగా ఇవ్వాలి అని చెప్పి సుమిత్ర
దీప జోష్న ఉన్న వైపు అయితే వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి జోష్న బాగా నాటకాలు ఆడుతున్నట్టున్నావు, నిన్ను నువ్వే దాచిపెట్టుకుని డబ్బులు కావాలని బాగా బ్లాక్మెయిల్ చేసినట్టున్నావు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దీప, నన్ను నేను దాచుకు పెట్టుకోవడం ఏంటి, నన్ను వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయారు అనగానే ఇంకా చాలు జోష్న, నువ్వు నీ నాటకాలు మా దగ్గర కాదు, నువ్వేంటో తెలిసిన తర్వాత కూడా మా దగ్గర నాటకాలు ఆడితే ఎలా కుదురుతుంది. నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం నీకు తెలుసు, ఇంటి వారసురాల్ని నేనేనన్న విషయం తెలిసి నీకు రేపన్న రోజున నిజం బయటకొస్తే నీకంటూ డబ్బు అవసరం కావాలని ఆ వైరగాడితో చేతులు కలిపి నిన్ను నువ్వు దాచుకుని 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తావా? అసలు నీకు సిగ్గనేదే లేదా, బుద్ధనేదే లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటి వారసురాలుగా ఉన్నావు, నీకు ఆ మాత్రం కృతజ్ఞత లేదా? అమ్మ నీ కోసం ఎంతెలా తల్లడిల్లిపోయిందో తెలుసా? కన్న కూతురుగా పక్క నుంచి నేను చూస్తున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కూతుర్నైనా నన్నేమో అసహించుకుంటూ నువ్వసలు ఏమీ కాని దాన్ని నీ గురించి అమ్మ కన్నీళ్లు పెట్టుకుని ఆరాట పడుతుంటే చూసి తట్టుకోలేకపోయాను. అందుకే అమ్మకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీప, నువ్వు వెళ్ళి ఇప్పుడు మీ అమ్మకు నిజం చెప్పేస్తే మీ అమ్మ నమ్మేస్తుందా? నువ్వే ఇంటి వారసురాలివి, నిన్ను నన్ను మార్చేశారు, నేను దాసు కూతుర్ని, నువ్వు సుమిత్ర దశరథుల కూతురువి అన్న విషయం చెప్తే సుమిత్రమ్మ నమ్మేస్తుందా? ఇదంతా జరగడానికి కారణం మా నానమ్మ పారిజాతమేనని, పారిజాతమే బిడ్డల్ని మార్చేసింది అని చెప్తే సుమిత్రమ్మ నమ్ముతుందనుకుంటున్నావా? నీ మీద పేకల దాకా కోపం ఉంది. అసలు నీ మీద కోపం పెరగడానికి కారణం నేను చేసిన పనే అనుకుంటా. కానీ ఆ విషయం మా అమ్మకు తెలియదు కదా. మీ పెళ్లి రోజునాడు మీ ఇద్దరిని విడదీయడం కోసం బావను తాళి కట్టమన్నాను. ఆ విషయం నీకు తెలిసి మేము ఇంటికి వచ్చామన్న విషయం తెలియక నువ్వు స్పీకర్లో ఫోన్ ఉందని తెలియక మాట్లాడావు. కానీ ఈ విషయాలేమీ మా అమ్మకు తెలియదు కదా. ఒకవేళ నేను చెప్పినా మా అమ్మ నమ్మదు, ఎందుకంటే నేను కాదు నువ్వు చెప్పినా మా అమ్మ నమ్మదు. ఎందుకంటే నేనే తన కూతుర్నని, తనకు బోన్ మ్యారో ఆపరేషన్కి నేనే హెల్ప్ చేశానని, నా ప్రాణాలు అడ్డు పెట్టి మరీ మా అమ్మను కాపాడానని మా అమ్మ అనుకుంటుంది. నిజానికి బోన్ మ్యారో ఆపరేషన్ చేయించింది నువ్వు అన్న విషయం తెలియదు కదా. దానికోసం నీ కడుపులో ఉన్న బిడ్డను సైతం వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డావు అన్న విషయం మా అమ్మకు తెలియదు కదా. దేవుని దయ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాలేదు, కానీ నిన్ను కూడా మా అమ్మ అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన మా అమ్మ నిన్ను క్షమిస్తుందనుకుంటున్నావా? ఎప్పటికీ నిన్ను క్షమించదు, క్షమించే అవకాశమే లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఈ మాటలన్నీ చాటుగా ఉండి సుమిత్ర విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇన్ని రోజులు నేను అసహించుకుంటున్న దీప నా కన్న కూతురా, జోష్న దాసు కూతురా? ఈ విషయం నేను ఎలా తెలుసుకోలేకపోయాను? కన్న తల్లిని నేను, కన్న బిడ్డ స్పర్శ నాకు తెలియకుండా పోయిందా? నేను అంతలా మోసపోయానా? నన్ను కాపాడింది దీప్ అయితే జోష్నాని ఇన్ని రోజులు నేను నమ్మానా? ఎంత తప్పు జరిగింది, ఎంత ఘోరం జరిగింది. ఈ జోష్న నా కూతుర్ని వదిలిపెట్టదు, ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి గబగబా దశరథ్ దగ్గరికి వస్తుంది. దశరథ్ దగ్గరికి వచ్చేసరికి, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అనగాని, ఏంటి సుమిత్ర అని చెప్పనేసరికి, మన బిడ్డ జోష్న కాదండి, దీపం మన ఇంటి వారసురాలు, మన రక్తం పంచుకు పుట్టిన కూతురు దీపండి. నాకు బోన్ మ్యారో ఆపరేషన్ చేయించడానికి హెల్ప్ చేసింది కూడా దీపనేనండి అనగానే, నాకు తెలుసు సుమిత్ర అని చెప్పనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. ఏంటి మీకు తెలుసా అనగానే, తెలుసు సుమిత్ర, దీపే ఇదంతా చేసింది అన్న విషయం నాకు తెలుసు. దీపే మన కన్న కూతురని మీకు ఆపరేషన్ జరగకముందే నాకు తెలుసు. కానీ నిజాన్ని బయట పెడితే జోష్న దీప ప్రాణాలు తీసేస్తాను అని చెప్పింది కాబట్టే ఇన్ని రోజులు దీప కానీ కార్తిక్ కానీ నిజాన్ని బయట పెట్టలేదు.
అసలే నువ్వు జోష్న నిన్ను కాపాడిందని కృతజ్ఞతతో నా కూతురు అంటూ నువ్వు ఎంతో ప్రేమను చూపిస్తున్నావు. ఆ ప్రేమ అంతా చూసి నీకు అబద్ధం చెప్పలేక దీప ఇన్ని రోజులు తనలో తను నలిగిపోతూ ఉంది. మొన్న జోష్నను దాచిపెట్టినప్పుడు కూడా నువ్వు దీపను అసహించుకుంటూ ఉన్నావు. కానీ జోష్న మాత్రం అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. దీపను నువ్వు బాధ పెడుతూనే ఉన్నావు. నీ కన్న కూతుర్ని నువ్వు బాధ పెట్టి పెంచిన కూతురి మీద ప్రేమ చూపిస్తే దీప ఎంతలా నరకం చూసుంటుందో ఒక్కసారైనా అర్థం చేసుకున్నావా అంటూ మాట్లాడేసరికి ఇంకా మాటలన్నీ విన్న తర్వాత సుమిత్ర జోష్నను వదిలిపెట్టను అని చెప్పి జోష్న అని పిలవడంతో జోష్న కాస్త వస్తుంది. అత్తయ్య గారు అని పిలిచేసరికి పారిజాతం వస్తుంది. పారిజాతం వంక కోపంగా చూస్తూ జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది సుమిత్ర. అయితే ఎందుకు నిన్ను కొట్టానో నీకు తెలుసా జోష్న అని చెప్పాను. కానీ నేనేం తప్పు చేశాను మమ్మీ, నన్ను కొట్టావు అనగానే తప్పు చేశావు. ఎందుకు తప్పు చేయలేదు? నువ్వు తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పేంటో నేను చెప్పనా? నా బిడ్డను నా నుంచి దూరం చేసి మీరు చాలా హ్యాపీగా మీ సొంత మనవరాలను తీసుకొచ్చి నా కూతురుగా చేశారు కదా అత్తయ్య. చాలా మోసం చేశారు అత్తయ్య. పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని అత్తయ్య అంటూ ఎంతో ప్రేమతో పిలిచాను. అందుకు నాకు ఎంత వెన్నుపోటు పొడుస్తారా? మీ మనవరాలకే ఆస్తి దక్కాలి అన్న ఉద్దేశంతో మీరు నాకు ఎంత ద్రోహం చేస్తారా? నా బిడ్డను నా నుంచి దూరం చేసి నాకు ఇంత కడుపు కోతను మిగులుస్తారా అంటూ ఎంతో బాధపడుతూ ఇంకా ఎంతో వేదన చెందుతూ సుమిత్ర కాస్త ఎంతో ఏడుస్తూ ఉంటుంది. అది కాదు సుమిత్ర అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పొద్దు అత్తయ్య. మీరు మీ మనవరాలు తక్షణమే వెళ్ళిపోండి. జోష్నే మీ సొంత మనవరాలు, దీప నా సొంత కూతురు. నాకు బోన్ మ్యారో ఆపరేషన్ చెయ్యడానికి కారణమయ్యింది దీప, జోష్న కాదు. ఆ విషయం నాకు తెలిసిపోయింది. జోష్న తనంతట తానే తనను దాచిపెట్టుకొని ఇంత మోసం చేసి నాకు ఎంత క్షోభను మిగులుస్తుందని, నా వీక్నెస్తో జోష్న ఆడుకుంటుందని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తుంది సుమిత్ర. అయితే మరి ఇప్పుడు సుమిత్ర జోష్నకు పారిజాతాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తుందా? మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్న శివన్నారాయణ అంత ఈజీగా వదిలేస్తాడా పారిజాతాన్ని? మరి పారిజాతానికి ఎలాంటి శిక్ష విధిస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.